ఆ రహదారి దుస్థితి చూసి స్వయంగా ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇది జరిగి నెలలు గడుస్తూ ఉన్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రస్తుత వర్షాలకు మరిన్ని గుంతలు తేలి వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. కొన్ని నెలల క్రితం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి పాలకుర్తి వెళ్లే రహదారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణించారు. పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు పరిస్థితి చూసి అధికారులపై మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశించి నెలలు గడుస్తున్నా సంబంధిత శాఖ అధికారుల్లో చలనం లేదు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అడుగడుగునా గుంతలు, రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. కానీ ఇక్కడున్న అధికారులు మాత్రం ఎవరి మీద చర్య తీసుకోకుండా ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటివరకు ఈ రోడ్డు మాత్రం పూర్తి చేయలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కానీ అదేవిధంగా స్పందించి ఇప్పటికే ఈ అధికారుల మీద చర్య తీసుకొని ఈ కాంట్రాక్టును బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇప్పటికీ పనులు త్వరమే పూర్తి చేయాలని కోరుతాను. గతంలో అవతల పాలకుర్తి రోడ్ అయింది. ఇది దాదాపు టెండర్ వేసి 2 years అవుతుంది. ఈ రోడ్ ఎవరు చేస్తున్నారు, పలాని ఎవరు చేస్తున్నారంటే అప్పుడు ఎమర్జెన్సీ స్టార్ట్ చేసిండ్రు. అది స్టార్ట్ చేసి ఉన్న డాంబర్ రోడ్ను ఇటు సింగిల్ అటు సింగిల్ పోసే బదులు ఉన్నది కూడా తీసేసి మొరం పోస్తే ఇప్పుడు కనీసం సైకిల్ కూడా కాదు, మనసు నడిచిపోవాలన్న ఇబ్బంది ఉన్నది. ప్రతి ఒక్క వాహనానికి ఇబ్బంది ఉన్నది. ఇంకా సంవత్సరమైనా ఇట్లా చేస్తే ఇంకా సంవత్సరమైనా ఈ రోడ్ అయ్యే అవకాశం లేదు. జిల్లాల్లో చాలా వరకు రహదారులన్నీ దాదాపు ఇలాగే ఉన్నాయి. ప్రతి చోట తారు బిల్లలుగా ఊడిపోయి గుంతలు పడింది. పాలకుర్తి రహదారిపై ఏర్పడిన గుంతలు, తేలిక కంకర రాళ్ల వల్ల అదుపు తప్పి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అనేక మంది గాయాల పాలయ్యారు. వర్షాలు వస్తే తీవ్ర ఇబ్బంది పాల్గొవాల్సి వస్తుంది. ప్రజలకు చాలా అవస్థలు అవుతున్నాయి. ఇటు బస్సులు అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి మొత్తం పూర్తిగా గుంతలమయం అయింది. ఆ లారీలు చేయబట్టి ఒక పక్కన చేసి గుంతలు గొర్రెలు అప్పటికే ఉన్నా కూడా మామూలుగా వెళ్ళడానికైనా అప్పుడు వెళ్ళేది. కానీ ఇప్పుడైతే ఆ వర్షం పడిన నీరు ఎంతవరకు వస్తున్నది, గుంతలు ఉంటున్నాయా గుంతలు ఉంటలేవా అనేది కూడా తెలియని పరిస్థితి. పాలకుర్తి నుంచి వచ్చే వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు వచ్చే కూడా తెలియక యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ రహదారి మరమ్మతులు వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం ఆదేశించినా పట్టించుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.